నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఏదైతే నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు, రాహుల్ గాంధీ ఏదైతే మోదీ నివాసం వద్ద నిన్న నిరసన దిగడం, కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అక్కడితో కదలకపోవడంతో నిన్న అరెస్ట్ చేసినటువంటి దానికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, మిగతా కాంగ్రెస్ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరా విగ్రహం, ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ఇందిరా విగ్రహం దగ్గర నుంచి దాదాపు లోక్ భవన్ వరకు ర్యాలీగా వెళ్తూ ఉన్నారు, నిరసనలు తెలుపుతూ ఉన్నారు, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఆ నాయకులతోటి వారితో కూడా మాట్లాడదాం. అసలు ఎందుకు నిరసన చేస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, అది కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అన్న, మీరు ఇన్ని రోజులు ఎవరు కూడా బయటికి వచ్చి ఎక్కడైతే విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి కూడా మద్దతు ప్రకటించకుండా ఈ రోజు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు? మేము మొదటి నుంచి కూడా విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మొదటి రోజు నుంచి కూడా విద్యార్థుల కోసము నీట్ పేపర్ పత్రాలు ఏ విధంగా లీక్ జరిగినాయో దాని మీద సంపూర్ణ విచారణ జరగాలి. ఇంకో అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మొదటి నుంచి కొట్లాడుతుంది కూడా రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే దేశంలో ఉన్న యావత్ మన విద్యార్థులందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా మేము పోరాటం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా విద్యార్థుల కోసం, వాళ్ళ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నాడు. అయితే నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేజ్రీవాల్ మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ అదేవిధంగా మోదీ ఇద్దరు కలిసి దొంగలాట ఆడుతూ ఉన్నారు. సో ఆయన చేసినటువంటి ఏదైతే గతంలో ఎప్పుడు కూడా రాలేదు, ఒకసారి కూడా అంటే అధ్యక్షుడైనటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ భయపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఎంపీలందరినీ కూడా దొంగతనం చేసినా కానీ ఆయన గొలమెత్తి మాట్లాడలేదు. వాళ్ళ ఎంపీలందరినీ కూడా బీజేపీలకు పంపించిండు. ఆయన మాటలకు పెద్ద వాల్యూ లేదు కాబట్టి ఆయన గురించి పెద్ద ప్రస్తావించిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నీట్ పేపర్ పత్రాలు ఏ విధంగా లీక్ జరిగినాయి దాని మీద విచారణ జరగాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా మోడీ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యావత్ కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా విద్యార్థి లోకంతో మేము నడుస్తూ వాళ్ళకు మద్దతు తెలుపుతూ వాళ్ళకు నైతికంగా మేము భరోసా కల్పిస్తూ మేము పోరాటం చేస్తున్నాం. అదే వాస్తవంగా అయితే 2-3 రోజులు అక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి జంతర్ మంతర్ దగ్గర, అదేవిధంగా పార్లమెంట్ వద్ద ఇష్టం వచ్చినట్టు కొట్టారు, టియర్ గ్యాస్ వేసారు, అన్ని ఇబ్బందులు జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ బయటకు వచ్చి ఎందుకు ఒక వాయిస్ కూడా ఇవ్వలేదు, ఎందుకు ఒక మాట కూడా చెప్పలేదు? రాహుల్ గాంధీ గారు ప్రజలలో పోరాటం చేస్తున్నాడు. ప్రతి రాష్ట్రంలో వెళ్ళి విద్యార్థి లోకానికి అందరితోటి కూడా ఆయన డైరెక్ట్ ఇంటరాక్షన్ చేస్తున్నాడు. వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెడుతున్నాడు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాడు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మేము పోరాటం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలో పోయి ఆయన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు బీజేపీ వాళ్ళంతా దొంగ నాటకాలు ఆడుకుంటూ వాళ్ళు దేశ భవిష్యత్తుని అంతా కూడా నాశనం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మా రాహుల్ గాంధీ గారిని నిన్న ఏ విధంగా ఈడ్చుకుంటే తీసుకుపోయినరో దేశ ప్రజలందరూ కూడా చూసి నిన్న రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడానికి ఎట్లా చూస్తారు? అది ఒక పైశాచిక ఆనందం మోడీ పొందుతున్నాడు. ఆయన రాహుల్ గాంధీ గారిని ఎంత మీరు అంచేద్దాం అనుకున్నా కానీ దానికి రెట్టింపుగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మద్దతు తెలుపుతారు. రోడ్ల మీదకి వస్తాం. మేము బీజేపీ సర్కార్కి అగేనెస్ట్ మేము పోరాటం చేస్తాం. మోడీ గద్దె దిగే వరకు, ధర్మేంద్ర ప్రధాన్ గద్దె దిగే వరకు మేము పోరాటం చేస్తాం. నిన్న రాహుల్ గాంధీ ఏదైతే మోదీ నివాసానికి వెళ్ళడం ఒక దుర్మార్గమైన చర్య అంటూ కూడా అక్కడ బీజేపీ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి వస్తూ ఉన్నారు. పేపర్ లీక్ కాకపోతే పేపర్ లీక్ అయినాయి కాబట్టి మేము వాళ్ళ ఇంటికి పోయి అడుగుతానికి పోయినాం. దేశ ప్రధాని ఇంటికి పోయినాం. పేపర్ లీక్ చేసినవారా భయ్, మీ ప్రధానమంత్రి మీ మంత్రి పేపర్ లీక్ చేసిండు, ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నా అడుగుతాను పోయినాం. అడగొద్దా? ఒక ప్రతిపక్ష నాయకుడు పోయిండు, ఒక సభా నాయకుని దగ్గరికి ఒక ప్రతిపక్ష నాయకుడు పోయిన తప్పేమున్నది? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక ప్రధానమంత్రిని కలిసే స్వేచ్ఛ మన దేశంలో లేదా? అంటే దేశంలో యువతని చితకబాది చంపేస్తుంటే పోదా? దేశ ప్రజలందరూ మొన్న జంతర్ మంతర్లా ముక్కుపచర్లని పిల్లలను అందరిని లాఠీ చార్జీలు చేసుకుంటా కొడుతుంటే వాళ్ళ పిల్లలు గోసమని ఏడుస్తుంటే ప్రతి ఒక్కరికి కడుపు కదిలింది అందరికి. ఈ రోజు అందరు ప్రజలందరూ పిల్లలు లేరు కాబట్టి వాళ్ళకు పిల్లల మీద ఉన్న వ్యామోహం తెలియదు. వాడో గొడ్డు నా కొడుకు కాబట్టి వానికి ఏం అర్థమైతలేదు. కాబట్టి వారు బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలని కూడా పోలీసు డ్రెస్సులు వేపించి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని కూడా కొట్టిపియడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యూనిఫామ్ లేసి వచ్చి పిల్లలు ప్రజాస్వామికయుతంగా మరి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే సిగ్గు లేకుండా వాళ్ళేదో మన శత్రువులు అన్నట్టు వాళ్ళని బట్టలిపి కొడతా ఉంటే, రక్తాలు వచ్చేటట్టు కొడతా ఉంటే ఈ దేశ మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం చేయాలి?
అంటే ఈ దేశంలో ఉన్న 60% ప్రజలకు మరి రిప్రజెంటేటివ్ రాహుల్ గాంధీ. మరి ఆ విద్యార్థుల తరఫున, యువత తరఫున ముందుకొచ్చి నరేంద్ర మోడీ మెడలు వంచేదాకా రాహుల్ గాంధీ పోరాడతాడు. రక్తాలు వచ్చేటట్టు రాహుల్ గాంధీని కొట్టినా కానీ మేమందరం ఆయనతో కలిసి ఈ విద్యార్థులకు, యువతకు న్యాయం చేసేదాకా పోరాడతాం. ఈ నిరసన తెలిపేటువంటి క్రమంలో కోతి బొమ్మకు మోదీ ఫేస్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్టే. ఎందుకనంటే మోడీకి ఏం వినిపిస్తలేదు. ఎందుకంటే అది చిహ్నం. నా చెవులు వినిపిస్తలేవు, కళ్ళు కనిపిస్తలేవు, మూతి కనిపిస్తలేదని ఏదైతే మన పూర్వీకులు చెప్పినరో అదే మోడీ గారు చూపిస్తున్నాము. ఎందుకంటే మోడీ రావణాసురుడే. రాష్ట్ర దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పీక్క తింటున్న 10 తలకాయల రాక్షసుడు నరేంద్ర మోడీ. రాముని పైసలు కూడా నరేంద్ర మోడీ దొబ్బేసిండు. రామ మందిరం ఇప్పటికైనా కానీ దేశ ప్రజలందరూ కూడా మేల్కోవాలి. రామ మందిర్ పేరు మీద మన నరేంద్ర మోడీ ఏ విధంగానైతే దోచుకున్నాడో దాని మీద కూడా విచారణ జరగాలి. చివరిగా ఏం చెప్తారు ఈ ధర్నా గురించి కావచ్చు, లేకపోతే అక్కడ దేశంలో ఉన్న విద్యార్థులకు అందరికీ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పోరాటం చేస్తుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. రామునికి కూడా న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. రాముని పేరు చెప్పుకుంటూ రాముని గుడి కట్టి రాముని విగ్రహం పెట్టి రాముని పేరు మీద దోసుకునే బీజేపీ నా కొడుకులకు అందరికి కూడా వాళ్ళు రాముని సొమ్ము కక్కే వరకు మేము పోరాటం చేస్తాం. రాముని దోచుకున్నవాడు రావణాసుడే అవుతాడు. కాబట్టి రావణాసురుని రూపంలో మోదీ పెట్టేసి ఈరోజు ఊరేగింపు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా చూసి వీడు రాముడు కాదు రావణాసురుడు అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. అతి త్వరలో దేశ పొలిమేరలో దాటి నరేంద్ర మోదీని ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే నరేంద్ర మోడీ రాముడు కాదు రావణాసురుడు, తాను పిల్లల భవిష్యత్తు ఆడుకుంటా ఉన్నాడు. సో పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా పిల్లలందరికీ ఎవరైతే విద్యార్థులు పోరాడుతూ ఉన్నారో, కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ అంతిమంగా పోరాడుతుంది. తనకు పిల్లలు లేరు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో తనకు పిల్లలు ఉంటుంటే ఇంత దెబ్బలు కొట్టేవాడు కాదు. ఎవరైతే మిగతా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వేరే కార్యకర్తల్ని పోలీస్ డ్రెస్ లేపించి పంపించి ఇబ్బందులు పెడతా ఉన్నాడు. కాబట్టి సో అట్లాంటి వారందరినీ కూడా ఎవరైతే మోదీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కావచ్చు, మోదీ ప్రభుత్వాన్ని కావచ్చు, వాళ్ళని గద్దె దించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ మరి రిజైన్ చేపిస్తాడా ధర్మేంద్ర ప్రధాన్తో లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ నక్లెస్ రోడ్, హైదరాబాద్.